గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు విశ్వావసునామ సంవత్సరంలో మీనరాశి జాతకులకు గురుగ్రహం యొక్క అనుకూలత ఏ విధంగా ఉంది, వీరు ఈ సంవత్సరం ఏ పనులు చేయవచ్చు ఏ పనులు చేయకూడదు అనే విషయాన్ని గమనించినప్పుడు మీనరాశిలో పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఈ యొక్క మీనరాశిలో ఉన్నాయి. మీనరాశి జాతకులను గమనించినప్పుడు ఈ సంవత్సరం గురువు ఉగాది నుండి మే 14 దాకా 3వ స్థానంలో, తదుపరి మే 15 నుండి అక్టోబర్ 18 వరకు 4వ స్థానంలో, అక్టోబర్ 19 నుండి నవంబర్ 11 వరకు 5వ స్థానంలో ఈ యొక్క గురువు గ్రహం యొక్క రాశిత్రయ సంచారం అనేది కనబడుతూ ఉంది. అంటే గురుగ్రహాన్ని గమనించినప్పుడు 3వ స్థానంలో ఉన్నప్పుడు 4వ స్థానం ఉన్నప్పుడు మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉంటాడు. ఎప్పుడైతే 5వ స్థానానికి గురుగ్రహం వెళ్తూ ఉంటాడో అంటే నవంబర్ 11వ తేదీ నుండి వీరికి సంవత్సరం మొత్తం కూడా గురుగ్రహం యొక్క అనుకూలత ఉంటూ ఉంటుంది. మరి ఎప్పుడైతే గురుగ్రహం యొక్క అనుకూలత కనబడుతూ ఉందో వీరికి 5వ స్థానంలో సంచరించే సమయంలో మనోవాంఛా సిద్ధి, దైవానుగ్రహము, ఐశ్వర్య ప్రాప్తి, కీర్తి, ధనలాభము వస్తూ ఉంటుంది. 4వ స్థానంలో సంచరించే సమయంలో ఆదాయానికి మించినటువంటి ఖర్చులు, స్థానభ్రంశము, శారీరక శ్రమ, కొన్ని విషయాల్లో ధన నష్టం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా 3వ స్థానంలో గురు సంచారం జరిగినప్పుడు అనూహ్యమైనటువంటి కొన్ని ప్రమాదాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. బంధు విరోధం ఏర్పడడానికి అవకాశం ఉంది. అయితే ఈ యొక్క మీనరాశిలో ఉన్నటువంటి మహిళలకు ముఖ్యంగా కొంత పర్వాలేదు, కొంత పని ఆలస్యం జరుగుతూ ఉంటుంది, కానీ అనుకున్న పనులు చేయగలుగుతారు. ప్రతి విషయంలో మనస్తాపం కొంత ఎదురవుతూ ఉంటుంది. శత్రుబాధలు పెరుగుతూ ఉంటాయి. సమయాన్ని సత్సంగ సాహిత్యంతో, సత్సంగంతో సమయాన్ని వెచ్చిస్తూ ఉంటారు. తర్వాత వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి మీనరాశి జాతకులకు ఈ గురుగ్రహం అనుకూలత వల్ల ప్రతికూలతలు అనుకూలతలు రెండూ ఉన్నాయి. వాతావరణ ప్రభావం పంటల మీద పడే అవకాశం ఉంది. తర్వాత గొడవలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. 2 పంటలు కలిసి వస్తాయి. 3వ పంట మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. కళారంగము, మీడియా రంగంలో ఉన్నటువంటి మీనరాశి జాతకులకు ఈ సంవత్సరం గమనించినప్పుడు సామాన్యంగా ఉంటూ ఉంటుంది. పెద్దవారితో విరోధాలు ఏర్పడుతూ ఉంటాయి. తర్వాత కొంత అనారోగ్య సమస్య కూడా కనబడుతూ ఉంది. సమయపాలన పాటించడం అనేది చాలా ముఖ్యం మీనరాశి వారికి. తర్వాత మీనరాశిలో ఉన్నటువంటి వ్యాపార వాణిజ్యాలు చేసేవారికి సూచన, అప్పుల సమస్యలు పెరుగుతూ ఉంటాయి. ప్రతి పని ఆలస్యంగా పూర్తవుతూ ఉంటుంది. తర్వాత వైద్యం, మెడికలు, కిరాణా, ఇనుము, సిమెంటు, వాహన రంగాలకు మధ్యస్థమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. అయితే మీనరాశి జాతకులకు ఈ గురుగ్రహం యొక్క అనుకూలత పొందడానికి గురుగ్రహానికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలతో పాటు దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి గురుచరిత్ర పారాయణం చేసుకోవడం, తర్వాత వీరికి ముఖ్యంగా ప్రతి గురువారం ఉపవాస దీక్ష అనేది ఉండడం వీరికి శ్రేయస్కరంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఓం తత్సత్. విశ్వావసునామ సంవత్సరంలో 12 రాశుల వారికి గురుగ్రహం ఏ విధంగా ఉంటుంది, అసలు గురువు వలన ఏ ఏ స్థానాలలో లాభాలున్నాయి, నష్టాలున్నాయి అనే విషయాలను మనం తెలుసుకుందాం. గురువు తేజస్సు 2, 5, 7, 9, 11 స్థానాలలో గురువు ఉన్నప్పుడు గురువు యొక్క లాభాలు ఎక్కువగా ఉంటాయి. అయితే గురువు ఆధిపత్యం అనేది ధనం పైన ఉంటూ ఉంటుంది. గురువు పుత్రకారకుడుగా చెప్పబడుతూ ఉంటాడు.
అంటే సంతానం లేనటువంటి వారికి, పుత్ర సంతానం లేనటువంటి వారికి గురుగ్రహం మంచి స్థానంలో ఉన్నప్పుడు సంతానం అయ్యే అవకాశాలు ఉంటాయి. తర్వాత జన్మజాతకంలో గురువు బాగా ఉంటే, గురుదశ నడుస్తున్నటువంటి వారికి గురుని యొక్క తేజస్సు అధికంగా ఉండడంతో పాటు వారికి అనుకున్న పనులన్నీ కూడా పూర్తిగా జరుగుతూ ఉంటాయి. అయితే గురుగ్రహం యొక్క అనుకూల్యత కోసం పుష్యరాగం ధరించడం అనేది ఒక సూచనగా చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఈ గురుగ్రహం యొక్క అనుకూల్యత ఉన్నటువంటి వారికి, అంటే మనం చెప్పుకున్నటువంటి 2, 5, 7, 9, 11 స్థానాలలో ఒకవేళ మీ రాశులలో గురుగ్రహం ఇట్ట ఉన్నప్పుడు ముఖ్యంగా ధనధాన్య గృహ వ్యాపార వృద్ధి కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చదువులలో మంచి వృద్ధి పొందుతూ ఉంటారు. విదేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశాలు ఉంటాయి విద్యార్థులకు. యువతి యువకులకు వివాహాలు జరిగే అవకాశాలు కూడా కనబడుతూ ఉంటాయి. తర్వాత ముఖ్యంగా ఎక్కువ సమాజంలో వీరు గౌరవించబడుతూ ఉంటారు. ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో చాలా చురుకుగా ఉంటారు. యోగ్యమైనటువంటి పుత్ర సంతానాన్ని పొందుతూ ఉంటారు. మత సంబంధమైనటువంటి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే అవకాశాలు ఉంటాయి. తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. తర్వాత అదే కాకుండా బీపీ, షుగర్ అటువంటి వ్యాధులు ఉన్నటువంటి వారికి కూడా గురుగ్రహ అనుకూలతతోటి కొంత వ్యాధులు దూరమయ్యే అవకాశం ఉంటాయి. తర్వాత గురుగ్రహం అనుకూలంగా ఉన్నటువంటి సమయంలోనే సద్గురువుల యొక్క పరిచయాలు, సద్గురువుల యొక్క సందర్శన అనేది పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ గురుగ్రహం 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రమే మనం ఇంతవరకు చెప్పుకున్నటువంటి అనుకూలతలు ఉంటాయి. మరి గురువు యొక్క తేజస్సును తగ్గించే స్థానాలు ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటే, గురుగ్రహము తేజస్సు తగ్గడానికి 1, 3, 4, 6, 8, 10 ఈ స్థానాలలో గురువు ఉన్నప్పుడు కొంత గురువు అనుకూలంగా ఉండరు. మరి గురువు యొక్క తేజస్సు తగ్గినప్పుడు మనము ఆ గురువు యొక్క అననుకూలతను మనకు కనబడుతూ ఉంటాయి. ఏమిటంటే ముఖ్యంగా గురువు బలహీనుడై ఉన్నప్పుడు ఏ పని చేపట్టినా కూడా ముందుకు రాదు. రెండవది, మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఎవరైతే మిత్రులు అనుకుంటూ ఉన్నారో వారు మీకు నష్టాలు చేసే అవకాశాలు ఉంటాయి. తర్వాత మీ పైన సమాజంలో అపార్థాలకు చేసుకునే అవకాశాలు ఉంటాయి. గృహాలలో అనుకోనటువంటి సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. బంధువుల వలన ఎక్కువ ఖర్చులు అయ్యే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా సోదరులతో మాట పట్టింపులతో గొడవలవుతూ ఉంటాయి. ముఖ్యంగా కొన్ని వ్యాధులు కూడా గురుగ్రహం బాగాలేనప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ముఖ్యంగా వీరికి గర్భ సంబంధమైనటువంటి వ్యాధులు స్త్రీలకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటాయి. పగటిపూట ఎక్కువగా వీరు నిద్రాలోలుడై ఉంటూ ఉంటారు. తర్వాత ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఎంత ప్రయత్నం చేసినా దైవ అనుగ్రహం లేకపోవడం జరుగుతూ ఉంటుంది. అందుకే వీరికి మరి గృహంలో ఉండే వాస్తు దోషాలు కూడా ఈ యొక్క గురుగ్రహం అనుకూలంగా లేనప్పుడు పీడిస్తూ ఉంటాయి. తర్వాత ముఖ్యంగా వయస్సు మీరినా కూడా వివాహాలు అయ్యే అవకాశం ఉండవు. తర్వాత సంతానం కోసం ఎదురు చూసినా కూడా సంతానం కలిగే అవకాశం కూడా ఉండదు. గురుగ్రహం అనుకూలంగా లేనప్పుడు ఉద్యోగాలు పోవడం, కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసినా కూడా కాకుండా పోవడం అనేది మరి ఈ విధంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది ఈ గురుగ్రహం యొక్క అనుకూల్యత అనేది మీ జాతక చక్రములో గురుగ్రహాన్ని అనుసరించి కూడా ఆ స్థానాన్ని బట్టి కూడా ఉంటూ ఉంటుంది. కాబట్టి గురుగ్రహం గురించి ఇంకా సవివరంగా తెలుసుకోవాలంటే సంప్రదించడానికి అవకాశం ఉంటుంది. ప్రతివారు కూడా దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అని చెప్పేసి ఆ గురువు యొక్క స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి. వైభవంగా విశ్వావసు నామ సంవత్సరం ఉంటూ ఉంటుంది. ఓం తత్సత్.